ఇంగ్లీష్ వాక్యాలు ఎప్పుడు గూడా సబ్జెక్ట్‌తోనే మొదలవుతాయి. సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే కర్త అని అర్థము. కర్త అంటే ఏంటి? పని చేసేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. ఐ లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ అంటే నేర్చుకోవటము. అంటే ఎవరు నేర్చుకుంటున్నారో ఐ అంటే నేను. నేను నేర్చుకుంటున్నాను. కాబట్టి నేను అనేది ఇక్కడ సబ్జెక్టు లేదా కర్త. అలానే ఇక్కడ మనం సబ్జెక్ట్ అనేది ఈ కర్త అనేది నౌన్ గాని, ప్రొనౌన్ గాని అయ్యుంటుంది. ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో సెంటెన్స్ సబ్జెక్ట్‌తోని మొదలవుతుంది. ఈ సబ్జెక్ట్ అనేది నౌన్ గాని, ప్రొనౌన్ గాని అయ్యుంటుంది. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే నామవాచకము అని అర్థము. మనకు తెలుసు నామవాచకము పేర్లను తెలియజేస్తుంది. అంటే వ్యక్తుల పేర్లు గాని, జంతువుల పేర్లు గాని, సిటీస్ పేర్లు గాని, వెజిటబుల్స్ పేర్లు గాని, లేకుంటే ఫ్రూట్స్ పేర్లు గాని ఏదైనా పేరును తెలియజేస్తుంది. కాబట్టి ఆ ఇంగ్లీష్ సెంటెన్సు